మిత్రులందరికీ నమస్కారం అండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. మీ యోగా వాస్తు హౌస్ ప్లాన్స్ కన్స్ట్రక్షన్ అండి. ఈరోజు 18x50 మనం ఈస్ట్ ఫేస్ ప్లాన్ అండి. డబుల్ బెడ్రూమ్, కిచెన్, హాలు, పూజ రూము చాలా అద్భుతంగా అంటే మీకు ఎలాంటి వాస్తులు మైనస్ లేకుండా ఈ విధంగా చేయడం అనేది మీకు చెప్తానండి. చిన్న రెండు మాటలు అండి చెప్పే ముందు. ఎవరికైనా పర్సనల్గా ప్లాన్ కావాలంటే గ్రౌండ్ ఫ్లోర్ కానీ G+1 కానీ 2 కానీ 3 చిన్నదాని నుంచి పెద్దదాని వరకు ఎలాంటి ప్లాన్ అయినా సరే, డూప్లెక్స్ ప్లాన్ అయినా సరే, ఇంకా ఎవరైనా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో 60-70 దూరం అయితే ఒక 100 కిలోమీటర్లు అట్లయితే పెద్ద వరకు అయితే చేస్తామండి. అదే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఒక 50 కిలోమీటర్ల వరకు కూడా వచ్చి చేస్తామండి. మెటీరియల్ కాంట్రాక్ట్ తీసుకొని చేస్తాం. నెంబర్ ఆఫ్ క్వాలిటీ వర్క్ అనేది చేస్తాం. రేట్లు ఎక్కువలో తక్కువలో అయినా కూడా క్వాలిటీలో ఎలాంటి కాంప్రమైజ్ అనేది ఉండదండి. ఎందుకంటే రేట్లు తక్కువ ఉన్నప్పుడు ఒక ఇంట్లో 10 రూపాయలు మిగలవచ్చు, రేట్లు పెరిగినప్పుడు ఒక ఇంట్లో 10 రూపాయలు మిగలకపోవచ్చు. కానీ మిగలలేదని చెప్పని వేరే మెటీరియల్లో కాంప్రమైజ్ అయ్యి మనము కన్స్ట్రక్షన్ చేయడం అనేది జరగదండి. రేట్లు ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా క్వాలిటీ అనేది మెయింటైన్ చేస్తాం. వర్క్ కూడా చాలా ఎప్పుడు ఒక కన్ను వేసి ఏమైనా కానీ అబ్జర్వేషన్లో ఉంటుందండి. చాలా అద్భుతంగా అనేది చేసి ఇవ్వటం జరుగుతుంది. మీకు ఎవరికైనా కావాలంటే మా నెంబర్కు కాంటాక్ట్ కావచ్చు. ఇంకా ఎవరైనా ఆల్రెడీ ఇంజనీర్ దగ్గర ప్లాన్ తీసుకొని ఉంటే వారికి మాకు వాట్సాప్ పెట్టండి. వాట్సాప్ పెట్టి ఫోన్ చేయండి. ఏదైనా డౌట్లు ఉంటే కూడా చెప్తాము. దానికి ఎలాంటి ఫీజు తీసుకోము. ఎవరైనా పాత ఇల్లులు ఉంటే కూడా వాళ్ళకి వచ్చి చూస్తామండి. ఫీజు అనేది తీసుకుంటాము. ఈ ప్లాన్ పర్సనల్గా ప్లాన్ కానీ వాస్తు కానీ చూస్తే ఫీజు అనేది తీసుకుంటామండి. ఓకే, మన వీడియో ఫస్ట్ చూసే వాళ్ళైతే ఎవరైనా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దీంతో మీకు చాలా ఉపయోగం అనేది ఉంటుందండి. అంటే వీడియో మేము చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. 18 ఫీట్లు వెడల్పు, 50 ఫీట్లు పొడవండి. అయితే దీనిలో 2 ఫీట్లు వరసంది పెట్టి చేస్తే కూడా వస్తుందండి. కాకపోతే ఆ రూములు అనేటి ఇక ఒక బెడ్ వేసుకొని మనిషి కూడా తిరగడానికి కూడా ఇబ్బంది ఉంటుంది. కాబట్టి ఈ విధంగా చేసుకుంటే కూడా తప్పేం రాదండి. దక్షిణం వైపు ఉత్తరం వైపు క్లోజ్ చేసుకొని తూర్పు పరమడ అనేది ఓపెన్ పెట్టుకుంటే ఎలాంటి తప్పు అనేది రాదు. ఇలా కూడా వాస్తుకి 100% వాస్తుకు వస్తే తప్పేం రాదండి. ఫస్ట్ వచ్చేసి మీకు ఇక్కడ మెయిన్ గేట్ అండి. మెయిన్ గేట్ వచ్చేసి ఈ ఇంటికి పిల్లర్లు, బోరు, సెప్టిక్ ట్యాంకు. చాలామంది తెలియక పూర్తి ఆగ్నేయంలో పూర్తి వాయువులలో సెప్టిక్ ట్యాంకులు వేస్తారు. ఆ విధంగా కూడా వేసుకోకూడదండి. పూర్తి వాయువు ఆగ్నేయం సెప్టిక్ ట్యాంకులు వస్తాయి కాబట్టి అక్కడ కూడా పూర్తిగా స్థలంలో మూలలకి అనేది గుంతలు అనేది తీయకూడదు. నేను అవన్నీ మీకు లాస్ట్లో క్లియర్గా అనేది నేను వివరిస్తాను. పిల్లర్లు ఏ విధంగా, సంపు, ఇవన్నీ బోర్, ఇవన్నీ క్లియర్గా చెప్తానండి. ఫస్ట్ వచ్చేసి కార్ పార్కింగ్ అండి. కార్ పార్కింగ్ మీకు మ్యాక్సిమంగా కార్ పార్కింగ్ వస్తుందండి. కార్ పార్కింగ్ వచ్చి కూడా ఒక 2 బండ్లు అయితే పెట్టుకునే విధంగా ఉంటుంది. 14.5 ఫీట్లు తూర్పు పరమడ, ఉత్తర దక్షిణం 11 ఫీట్లు వస్తుంది. అయితే నేను చెప్పే ప్రతి కొలత కూడా గోడ మందాలు తీసేసానండి. ఇప్పుడు ఈ గోడ 9 ఇంచులు, ఈ గోడ 9 ఇంచులు, లేదు 4 ఇంచులు కూడా పెట్టుకుంటారు కొంతమంది. అయినప్పుడు మీకు ఇవి రెండు నేను ఫీటున్నర తీసేస్తున్నాను. ఫీటున్నర మెట్లు వచ్చేసి 5.5 ఫీట్లు అండి. పావు తక్కువ 3, 5.5 7 ఫీట్లు. 7 ఫీట్లు పోతే 11 ఫీట్లు లోపల వస్తుంది మనకు వెడల్పులో. పొడవులో 14.5 వస్తుంది. ఇక ఫస్ట్ పోతే ఈ ఇంటికి సిట్అవుట్ అనేది ఏముండదండి, డైరెక్ట్ హాలే వస్తుంది. హాల్ వచ్చేసి ఈ విధంగా మెయిన్ డోర్ వచ్చేసి 3 ఫీట్లు వెడల్పుతోటి 6 ఫీట్లు 11 ఇంచులు పెట్టుకోవాలి. మాకు స్థలం ఉంది కదండి అని చెప్పని 6 ఫీట్లు 8 ఫీట్లు ఈ విధంగా పెట్టకండి. పెడితే కూడా అది వాస్తుకు రాదు, కరెక్ట్ కాదు కూడా. సింహద్వారం అనేది ఒంటరిగా ఉంటే దానికి బలం అనేది బాగుంటుందండి. ఈ విండోస్ అవి పెట్టుకోవటం కూడా అంతా జిగ్జాగు బాగుండదు, వాస్తుకు కూడా కరెక్ట్ కాదు. ఈ పక్కకే విండోనండి. విండో వస్తుంది. W అంటే విండో, D అంటే డోరు, V అంటే వెంటిలేటర్. ఇక్కడ 3, 6 ఫీట్లు పోతే మధ్యలో ఒక 4 ఫీట్లు ఉంటుందండి. ఇక్కడ టీవీ పాయింట్ అనేది పెట్టుకోవచ్చు మీరు. హాల్ వచ్చేసి మీకు 10 ఫీట్ల వెడల్పుతోటి 17 ఫీట్ల పొడవు వస్తుందండి హాలు. అంటే నేను చెప్పేది ఈ లెంతే. ఇక్కడ మనకు ఇంకా 6.5 ఫీట్లు ఉంటుంది. ఇక్కడ పూజ రూమ్ సెక్షన్, వాష్ ఏరియా ఇవనేది ఇవ్వటం జరిగింది. 10, 17 హాల్ వస్తుందండి. అయితే కిచెన్ వచ్చేసి ఉత్తర దక్షిణం 6.5 ఫీట్లు, తూర్పు పరమడలో 8 ఫీట్లు కిచెన్ చాలా బాగా వస్తుందండి. ఇక్కడ విండో తీసుకోండి. విండో అంటే ఈ మెట్లు వస్తే మెట్ల కింద విండో అనేది పెట్టుకోవడానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. విండో పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి హాల్లో, ఆ హాల్కి ఎలాంటి డిస్టర్బ్ ఉండదండి. ఇక్కడ వచ్చేసే వరకు మీకు హాల్ అనేది 12.5 ఫీట్ల వరకు పెరుగుతుంది. కాకపోతే ఇంకొక 2.5 ఫీట్లు వేసుకుంటే ఇక్కడ ఒక డైనింగ్ లాగ్ కూడా మీకు ఏర్పాటు అవుద్ది. 4.5 4x5 పూజ రూమ్ అండి. ఉత్తర దక్షిణంలో 4, తూర్పు పరమల్లో 5.
5 ఫీట్లు అయితే మీకు ఇక్కడ పూజ రూమ్ అనేది చాలా బాగా వస్తుందండి. డోర్ అనేది మధ్యలో పెట్టుకుంటే చాలా బాగా వస్తుంది మీకు పూజ రూమ్. ఇక్కడ పూజ రూమ్ స్థానం అసలు ఫస్ట్ చాలామంది కిచెన్ కిందకి పెట్టుకుంటాం, దానికంటే కూడా కిచెన్ మీద భాగంలో ఉండటమే చాలా మంచిదండి. నెక్స్ట్ వచ్చేసి ఈ పూజ రూమ్కి కింది భాగంలో వాష్ ఏరియా, మనం తిన్న తర్వాత చేయగడుకోవడానికి వాష్ ఏరియా వచ్చేసి ఇక్కడ మనకు ఇంకొక 4 ఫీట్లు ఉంటుందండి. ఇక్కడ ఒక వాష్ బేసిన్ పెట్టుకొని వాష్ ఏరియా అనేది పెట్టుకోవచ్చు. నెక్స్ట్ పోతే మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి ఉత్తర దక్షిణం 9.5 ఫీట్లు ఉంటుంది, తూర్పు పరమల్లో 14 ఫీట్లు. ఈ బెడ్రూమ్ చాలా బాగుంటుందండి. అయితే మనకు మీరు రెండు వైపులు ప్యాకే కదండి, మరి బెడ్రూమ్కి వెంటిలేషన్ ఎట్లా అంటారు చెప్తానండి. ఈ బెడ్రూమ్ 9.5 14. ఇక్కడ బెడ్రూమ్ డోర్ తీసుకోవాలండి. ఈ బెడ్రూమ్ డోర్ కూడా బెడ్రూమ్ చెవులు, ఈ డోర్ యొక్క చెవులు ఈ బెడ్రూమ్ గోడలోకి వచ్చే విధంగా చూసుకొని ఇటు 3 ఫీట్లు, ఇంకా మీరు పావు తక్కువ 3 ఫీట్లు కానీ డోర్లు పెట్టుకుంటే ఇంకా చాలా బాగుంటుందండి. ఎందుకంటే అప్పుడు మనకు డోర్లో బెడ్ అనేది పూర్తిగా పడదు, చాలా బాగుంటుంది. ఏ గోడ కూడా తగలకుండా ఒక 2 ఇంచులు గ్యాప్ పెట్టుకొని బెడ్ అనేది తీసుకోవడానికి కూడా చాలా బాగుంటుందండి. అయితే ఇక్కడ విండో ఎక్కడ వస్తుందండి, వెనక వైపు మనము ఒక 2 ఫీట్లు ఓపెన్ తీసుకుంటున్నాం. అయితే ఇక్కడ ఏంటంటే మీరు కాంపౌండ్ వాల్ వెనక వైపు ఇల్లు ఉంటేనేమో జస్ట్ కాంపౌండ్ వాల్ ఏమన్నా, కానీ ఈ కాంపౌండ్ వాల్ లెవెల్ కంటే ఒక 3 ఇంచులు అట్లా హైట్ పెట్టుకొని కాంపౌండ్ వాల్ పెట్టుకుంటే బాగుంటుంది వెనక వైపు ఇల్లు ఉంటే. లేదు వెనక వైపు ఇల్లు లేదు, మొత్తం ఎడారిలాగా ఉందనుకుంటే ఇక్కడ మీరు ఈ గోడ అనేది పూర్తి వరకు తీసుకున్నా కూడా తప్పలేదండి. ఎందుకంటే ఈ గోడ పూర్తిగా తీసుకున్నా కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు. లేదు ఒక 6 ఫీట్లు హైట్ తీసుకుంటాం, హైట్ తీసుకొని దీనిని ఒక గ్రిల్ లాగా పెట్టుకుంటాం అంటే కూడా బాగుంటుంది. వెనక వైపు ఇల్లు ఉంటే సేమ్ కాంపౌండ్ వాల్, ఈ కాంపౌండ్ వాల్ హైట్లోనే తీసుకోండి. ఇక్కడ డోర్ తీసుకోండి, ఇక్కడ విండో వస్తుంది. ఇక్కడ ఇది ఒక 2.5 ప్లస్ కిటికీ ఒక 2.5, 5 ఫీట్లు పోతే ఇంకా 4 ఫీట్లు ఉంటుందండి. బీరువాకి స్థలానికి బాగుంటుంది. సెల్ఫ్లు ఇటు వైపు చేసుకోండి, తూర్పు వైపు చేసుకోండి, ఏం కాదు, ఏం తప్పేం రాదండి. సెల్ఫ్లకు పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. సెల్ఫ్లు ఎటు పెట్టుకుని ఏం కాదు. చాలామంది చెప్తుంటారు దక్షిణ వైపు పెట్టాలి, పరమడ వైపు పెట్టాలని. సెల్ఫ్లు ఏంటంటే మనకు డిస్టర్బ్ లేకుండా డోర్లకి సెల్ఫ్లు అనేటివి పెట్టుకుంటే ఏం కాదు. ఇటువైపు అయినా పెట్టుకోండి, ఇటువైపు అయినా పెట్టుకోండి, ఇబ్బంది ఏం కాదు. ఈ మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్. ఈ అటాచ్డ్ బాత్రూమ్ వచ్చేసి ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చెప్తానండి. చిల్డ్రన్ బెడ్రూమ్ వచ్చేసి మీకు ఉత్తర దక్షిణం 7 ఫీట్లు, తూర్పు పరమలో 8.5 వస్తుంది. దీంట్లో ఏం లేదండి, ఒక బెడ్ పడుతుంది. ఒక బెడ్ బట్టి మీకు ఈ బాత్రూమ్ గోడ వైపు చిన్నగా ఎక్కువ చూసుకోవద్దు. ఒక ఫీట్ మందం సెల్ఫ్లు చేసుకుంటే ఇంకొక ఫీటే ఉంటుంది మనకు మీకు తిరగడానికి. ఈ బెడ్ పట్టిన తర్వాత ఒక బెడ్ అయితే పడుతుందండి, బెడ్ పడుతుంది, సరిపోతుంది. అయితే ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా అటాచ్డ్ టాయిలెట్ అనేది ఇక్కడ ఇచ్చినాం. కానీ యాక్చువల్గా ఈ టాయిలెట్ ఇక్కడ లేకపోతే కూడా చాలా మంచిదండి. కానీ మీకు డబుల్ బెడ్రూమ్కి 2 అటాచ్డ్ కావాలంటే ఈ విధంగా చేసుకోండి. ఈ ఇక్కడ టాయిలెట్ ఇచ్చిన దానివల్ల 15% 20% వాస్తు అనేది మైనస్ అవుద్దండి. నేను క్లియర్గా చెప్తున్నా. ఈ బెడ్రూమ్కి అటాచ్డ్ ఉత్తర దక్షిణం 3.5, తూర్పు పరమళ్ళ 5.5 టాయిలెట్ ఈ బెడ్రూమ్కి అటాచ్డ్. ఇది టాయిలెట్ కూడా సేమ్ అంతేనండి, 3.5 5.5 ఈ బెడ్రూమ్కి అటాచ్డ్. మీరు ఇక్కడ పెట్టుకోకుండా ఉంటే ఇంకా 100% వాస్తుకు వస్తుందండి. కానీ ఇక్కడ పెట్టకపోతే తీసుకొచ్చి మెట్ల కింద పెడతారు, అప్పుడు మైనస్ అవుద్ది. కాబట్టి ఇక్కడ బెడ్రూమ్కి అటాచ్డ్ ఉంటుంది, పెట్టుకోండి, ఏం ఇబ్బంది ఏమి ఉండదు. ఇది నెక్స్ట్ వెనక వైపు 2 ఫీట్లు ఓపెన్ ఉంటుందండి. అయితే ఇది ఏదైతే ఉంటుందో ఈ 2 బాత్రూమ్ల మీద మీరు ఒక స్లాబ్ అనేది పోసుకొని ఇక్కడ గోడ పెడితే ఈ గోడ మీద వెంటిలేటర్ అనేది ఒక 4 ఫీట్ల వెంటిలేటర్ పెట్టుకుంటే వెంటిలేషన్ అనేది బెడ్రూమ్కి వస్తుందండి. అంత తప్ప వేరే ఆప్షన్ లేదు. ఈ బెడ్రూమ్ ఈ బాత్రూమ్ డోర్ కూడా ఇక్కడ వస్తుంది కదండి. ఇక్కడ 5.5 ఫీట్లు ఉంది, 2.5 పోతే ఇక్కడ 3 ఫీట్లు ఉంటుంది. ఈ 3 ఫీట్లలో బీరువా కానీ సెల్ఫ్లు కానీ స్థానం ఇది. ఈ డోర్కి ఎదురుగా కూడా బీరువా రావద్దండి, బీరువా రాకుండా చూసుకోండి. అందుకే 3 ఫీట్లు ఉంటుంది కదా, ఎగ్జాక్ట్లీ ఇట్లా ప్లాన్ చేసుకోవాలండి. ఈ ఇంటికి పిల్లర్లు, మెట్ల కింద మీరు ఒకవేళ టాయిలెట్ పెట్టాలి అనుకుంటే దానికి కూడా ఉన్నది, పరిష్కారం ఉన్నది, అది కూడా చెప్తానండి. ఇంకా మీరు ఫోన్ చేసి అడిగితే ఇంకా క్లియర్గా మీకు బాగా చాలా క్లియర్గా చెప్తా, మీకు అర్థమయ్యే విధంగా ఉంటుంది. ప్లాన్లో చెప్పిన దానికంటే కూడా ఆ విధంగా చాలా అర్థంగా ఉంటుంది. పిల్లర్లు వచ్చేసి ఇక్కడ ఒక పిల్లరు, ఇక్కడ కూడా పిల్లర్ అనేది తీసుకోవాలండి. ఏం లేదండి, సింపుల్గా ఇక్కడ పిల్లర్ తీసుకున్నప్పుడు ఈ బీమ్ వస్తుంది కదా, ఈ బీమ్ వచ్చినప్పుడు ఈ బీమ్కి ఒక ఆర్సీ లాగా కింద కూడా బీమ్ అటాచ్డ్ ఉండాలి. ఈ అటాచ్డ్ ఉన్నప్పుడు ఈ ఒక చిన్న ఆర్సీ లాగా చేసేసండి. ఇక్కడ ఆర్సీ లాగా చేస్తే వాస్తుకి తప్పు అనేది రాదు. అప్పుడు ఇక్కడ మీరు టాయిలెట్ పెట్టుకోవచ్చు, ఇబ్బంది ఏం కాదు మెట్ల కింద.
ఈ విధంగా వస్తుంది. వచ్చినప్పుడు మీరు ఈ టాయిలెట్ అనేది పెట్టుకోండి, ఏం కాదండి. మెట్ల కింద క్యాన్సిల్ చేసుకోండి. ఇక్కడ పెట్టి 2 పెడితే బాగుండదు. అంటే క్లియర్‌గా అది ఏదో జరుగుతుందని కాదు. బాగుండదండి. భూమి బలము 14 సంవత్సరాలు ఉంటదండి. అయితే ఇట్లా చిన్న చిన్న వాస్తులు తప్పులున్నప్పుడు చిన్న చిన్న ఒడిదుడుకులు అనేటివి మన సహజ జీవనంలో జరుగుతూ ఉంటాయి. కాబట్టి 100% అడ్జస్ట్‌మెంట్ అవుతామని చెప్పండి. 100% వాస్తుకి ఈ బాత్రూమ్ క్యాన్సిల్ చేసుకోండి. మెట్ల కింద పెట్టుకున్న ఎలాగైనా మీకు 20% మైనస్ అవుద్దండి ఈ ఇంటికి. అది. ఇక్కడేందంటే ఇక్కడ పెడితే ఆగ్నేయం పెరుగుతది. కాబట్టి ఇక్కడ పెట్టిన దానికంటే కూడా మెట్ల కింద పెట్టిన దానికంటే కూడా మీరు ఇక్కడ పెట్టుకోవటమే కరెక్ట్. ఇకపోతే బోర్ వచ్చేసి మెయిన్ డోర్ ఏదైతే ఉందో, మెయిన్ డోర్ పడకుండా 3 ఫీట్లు కదండీ! ఒక 3.5 ఫీట్ వదిలేసి ఇక్కడ బోర్ అనేది వేసుకోండి. బోర్ ఇక్కడ వేసుకున్న తర్వాత మీరు వాటర్ స్టోరేజ్ ట్యాంక్ వచ్చేసి ఈ విధంగా ఇప్పుడు మనకు 14.5 ఫీట్లు ఉంది కదా, ఒక 8 ఫీట్ల పొడవు, ఒక 4 ఫీట్ల వెడల్పు, 4 ఫీట్ల వెడల్పుతోటి మీరు వాటర్ సంప్ అనేది కట్టుకోండి. నెక్స్ట్ పోతే 18 ఫీట్లు, మనకు 18 ఫీట్లు అంటే 9 ఫీట్లు సగభాగం వస్తుంది. అప్పుడు మీరు ఈ ఆగ్నేయం దక్షిణం వైపు నుండి ఒక 3.5 ఫీట్లు వదిలిపెట్టి ఇంకొక 4 ఫీట్లు, 3.5 ఫీట్లు వదిలిపెట్టిన తర్వాత 4 ఫీట్లతోటి ఒక 6 ఫీట్లు సెప్టీ ట్యాంక్ ఏర్పాటు చేసుకోండి. చాలా బాగుంటుందండి. ఈ విధంగా చేసుకోండి. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. కార్ పార్కింగ్ వస్తుంది. చాలా బాగుంటుంది. ఇందులో వాస్తులో ఎలాంటి మైనస్లు ఉండవు, ఎలాంటి తప్పు అనేది ఉండదు. అది ఈ విధంగా కట్టుకోండి. ఇంకా మీకు ఏమైనా డౌట్లు ఉంటే కూడా ఎలాంటి అభ్యంతరం లేకుండా ఫోన్ చేసి మాట్లాడండి. ఏమైనా డౌట్లు ఉన్నా కూడా చెప్తాము. పర్సనల్గా ప్లాన్ కావాలన్నా చేసిస్తాం, ఫీజు తీసుకుంటాము. వాస్తు చూస్తాం, ఫీజు తీసుకుంటాం. ఎవరైనా ఇబ్బంది పడుతుంటే కూడా మెటీరియల్ కాంటాక్ట్ కూడా మేము తీసుకొని క్వాలిటీ కన్స్ట్రక్షన్ అనేది చేసిస్తామండి. ఓకే, థ్యాంక్ యూ. వీడియో చూసిన వాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.